మా హౌస్ ఓనర్ మాకు ఎలా హెల్ప్ చేశారంటే, ఒక రోజు నేను పనికైతే వెళ్ళాను. మా వారైతే చిన్నోడిని చూసుకుంటా ఇంటి దగ్గర ఉన్నారు. డైలీ మా ఇంటి ఓనర్ వచ్చి మోటార్ వేసి వెళ్తారు, బిల్డింగ్ మొత్తానికి వాటర్ వదులుతారు. ఆ టైంలో మా వారిని చూసి, ఏంటి సాంబయ్య పనికి వెళ్ళలేదా అని అడిగారు. పనులు దొరకట్లేదు, ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నాను, ఏమన్నా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. మరి మొదలు పెట్టొచ్చు కదా, ఏదో ఒక బిజినెస్ చేయొచ్చు కదా అని అడిగినప్పుడు మా వారు కొంచెం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాము, డబ్బులు దొరికిన తర్వాత స్టార్ట్ చేస్తానన్నారు. సరే అని చెప్పి ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి మా వారి చేతులు అయితే పెట్టారు. 5,000. ఈ డబ్బులతో నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసే అన్నారు. ఆ విషయం నేను పని నుంచి రాగానే మా వారైతే నాకు చెప్పారు, ఆ డబ్బులు చూపించి. ఆ నిమిషంలో నాకు అనిపించింది, మన యేసయ్య ఎంత కృప చూపిస్తున్నాడు మన మీద అని. ఆ డబ్బులతో ఒక చిన్న బండి కొనుక్కొని, నెట్టుడు బండి, ఆ బండి మీద ఫ్రూట్స్ తీసుకొచ్చి మార్కెట్ నుంచి సేల్ చేస్తా ఉన్నాము. నేనైతే ఇళ్లలో పని మానేలేదు, ఆ పని చేసుకుంటూ మళ్ళీ బిజినెస్ అయితే చూసుకుంటా ఉన్నాము. అలా ఫ్రూట్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ రోజే మాకు 200 రూపీస్ మిగిలినాయి అన్ని పోంగా. ఆ 200 రూపీస్ చూస్తే చాలా ఆనందం అనిపించింది. మనం బిజినెస్ చేస్తూ 200 రూపీస్ అయితే మిగిలిచ్చాము అని. అలా మా ఇంటి ఓనర్ అయితే మాకు సహాయం చేశారు. మా ఇంటి ఓనరే కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరి గురించి చెప్తా ఉంటాను. మమ్మల్ని మా సొంత అమ్మా నాన్న, అత్త మామే నమ్మలేదు. ఆఖరికి మా మామయ్య గారు అయితే యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు చనిపోయినా బాగుండేది అని అన్నారు. కానీ ఎటువంటి ముక్కు మొహం తెలియని మమ్మల్ని నమ్మి 5,000 అయితే డబ్బులు ఇచ్చారు మా ఇంటి ఓనర్. ఆయన చేసిన సహాయం, ఆయన చనిపోయినా కూడా గుర్తు పెట్టుకున్నామంటే ఆయన మంచితనమే. నిజంగా ఆ యేసయ్యందు మనం నమ్మకం ఉంచి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదో ఒక రూపంలో మనకు సహాయం అనేది దొరుకుతుంది.